హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాదైన ఉగాది పండుగ శుభాకాంక్షలతో మీ ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. అలాగనే మనం ఈ 2025 సంవత్సరంలో మనకు ముహూర్తాలు, లగ్న బలాలు, తిథులు ఇవన్నీ కూడాను మనకు వస్తాయి. రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అలాంటివి కూడా మనకి ఈ ఉగాది నుండి స్టార్ట్ అవుతాయి. అందువల్ల మనం తెలుగువారు ఆచరించదగినది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ అనగా 2025 నుండి రాబో 2026 సంవత్సరం ఉగాది వరకు అసలు మనకి ముఖ్యమైన మంచి రోజులు. అనగా ఉపాసన చేయటానికి, మంచి మంచి పనులు చేయటానికి, అనేక కోరికలు తీర్చుకోవడానికి, మంత్రోచ్చరణకు, దేవస్థానం అంటే చిన్న చిన్న గుళ్ళు, పెద్ద గుళ్ళో ముఖ్యమైన పూజలు నిర్వహించటానికి అతి ముఖ్యమైన రోజులు నేను సేకరించాను. వాటిని మీకు ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను. జాగ్రత్తగా విని తెలుసుకొని ఆచరణ చేయండి, చాలా చక్కగా ఉపయోగపడతాయి. అవి ఏమనగా 30వ తారీఖు మార్చి నెల 2025న ఆదివారం ఉగాది పండుగ వస్తుంది. అలాగనే 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తున్నది. 27వ తారీఖు 4వ నెలలో ఆదివారం అమావాస్య వస్తున్నది. అలాగనే 4వ తారీఖు 5వ నెల 2025న ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తుంది. ఇది చాలా అద్భుతమైన మంచి రోజు. అలాగనే 10వ తారీఖు 7వ నెల అంటే జూలై నెలలో 2025న గురువారం వస్తుంది. ఈ పౌర్ణమి చాలా అద్భుతమైనది, చాలా ఉంటుంది. ఇలాంటి గురువారం వచ్చిన పౌర్ణమి రోజున మనము పౌర్ణమి రోజున ఆవు పాలు తీసుకొచ్చుకొని ఒక స్టీలు పాత్ర కానీ, అంటే ఇంకేదైనా అంటే ప్లాస్టిక్ అట్లా పోయకూడదు. స్టీలు పాత్ర కానీ, రాగి పాత్ర కానీ, ఇతర పాత్ర కానీ ఇలాంటి దాంట్లో చిన్న గిన్నెలో పోసుకొని చంద్రుడు బాగా అంటే నడినెత్తికి ఆ టైంలో వచ్చినప్పుడు ఆ పాలలో కానీ పాలచంద్రుని చూసిన అనేక కష్ట నష్టములు తొలగి మన కోరికలు అద్భుతంగా ఫలిస్తాయి. అంతేకాకుండా మనం ఆ పాలచంద్రుని చూస్తూ మనసులో మనం ఒక సంకల్పంగా ఏదైతే పెట్టుకొని చేస్తామో అలా చేస్తే కంప్లీట్గా మంచి ఫలితాలు వచ్చాయి. ఇలాగా చూసి చేసిన వారు చాలా అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు, సమస్యల నుంచి కూడా బయటపడ్డారు. చాలా అద్భుతంగా పనిచేసింది. నేను ఇదివరకు ఇట్లాంటి వీడియో చేశాను. ఆ వీడియోని చూసి చాలామంది ఫాలో అయ్యి చూశారు. వాళ్ళందరూ కూడా నాకు చెప్పిన మాట అంటే, మీరు చెప్పింది మేము చూసినాక మాకు చాలా బాగున్నది. అలాగనే ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను కలిసి, నేను మీరు చెప్పింది ఆచరించాను గురువుగారు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీరే కారణం అని చెప్పినందుకు నేనైతే చాలా సంతోషపడ్డాను. చాలా అద్భుతంగా నేను ఆనందించా. అటువంటి ఆనందం కలిగింది. అలాగనే అటువంటి అద్భుతమైన ముహూర్తమైన రోజులు అన్నమాట ఇవి. అలాగనే 9వ తారీఖు 8వ నెల అంటే ఆగస్టు నెల 2025 శనివారం రోజున శ్రావణ పౌర్ణమి. ఇది కూడాను అద్భుతమైన ముహూర్తమే. శ్రావణ పూర్ణిమ అంటే అసలు తెలియని వారెవరు. లక్ష్మీదేవి పూజకైతే జంజాలు మార్చుకోవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగనే 24వ తారీఖు ఆగస్టు నెల 2025న అమావాస్య ఉంటుంది. ఇప్పుడు ఆదివారం అమావాస్య ఉంటుంది. ఈ అమావాస్య ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అలాగనే 7వ తారీఖు 9వ నెల అనగా సెప్టెంబర్ 2025న ఆదివారం పౌర్ణమి వస్తున్నది. ఈ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము మన భారతదేశం మొత్తం కనిపిస్తుంది కాబట్టి మనం అతి ముఖ్యమైన రోజుగా దీన్ని చేసుకోవచ్చు. మంత్రోచ్చరణకి, పూజా కార్యక్రమాలకి అధికమైన రోజు ఇది. అలాగనే మరో అద్భుతమైన రోజులు ఏమనగా 21వ తారీఖు 9వ నెల అంటే సెప్టెంబర్ నెల 2025 ఆదివారం నాడున ఆదివారం అమావాస్య వస్తున్నది. అలాగనే 4వ తారీఖు 12వ నెల అనగా డిసెంబర్ 2025 గురువారం రోజున పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి అంటే గురువారం వచ్చేది మంచి పౌర్ణమి. ఈ పౌర్ణమిలో కూడా పాలచంద్రుని చూస్తే చాలా అద్భుతమైన ఫలితాలు నేను ఇందాక చెప్పినట్టుగా జరుగుతాయి. అది కాకుండా మనకి 2026 సంవత్సరంలో 18వ తారీఖు జనవరి నెల 2026 ఆదివారం రోజున అమావాస్య వస్తున్నది. ఇది కూడా చాలా అద్భుతమైన ముహూర్త బలంగా మనం చెప్పుకోవాలి. అయితే రెండవది వచ్చేసి
1వ తారీఖు ఫిబ్రవరి నెల అంటే 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం రోజున పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి కూడాను పాలచంద్రుని చూడటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి దినంగా మనం దీన్ని చెప్పుకోవాలి. అలాగే 2026 సంవత్సరం 3వ తారీఖున 3వ నెల అంటే మార్చి నెలలో మంగళవారం రోజున అర్ధ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇవన్నీ కూడాను మనకు 2025 ఉగాది నుండి 2026 ఉగాదిలోపు ఉన్నటువంటి మంత్ర సాధకులకు అద్భుతమైన పూజా దినములుగా మనం చెప్పుకోవాలి. వీటిని నేను అన్నీ చూసి ఒక చోట చేర్చి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎలా నచ్చిందో మీరు చూసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు అనేక విషయాలు తెలియజేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను.